ప్రయోజనాలు కేంద్రంగానే సాగిపోయినటువంటి ఈ పాలన ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మేము పదే పదే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇట్స్ లైక్ ఏ స్టాచ్యుటరీ వార్నింగ్ ఆన్ సిగరెట్ అండ్ లిక్కర్ అధ్యక్ష. దానికి ఎందుకు అధ్యక్ష వీళ్ళు భుజాలు తడుముకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ప్రజలకు ఏం జరిగింది డ్యామేజ్ అనేటువంటిది తెలియాల్సినటువంటి బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అందుకే చెప్తున్నాం, ఈ సమాజానికి రాష్ట్రానికి వైసీపీ అనేటువంటిది హానికరం కాబట్టే మళ్ళీ 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 ఆ అంశాలని గుర్తు చేస్తూ ఉన్నాం. సిగరెట్ తాగొద్దు అని పెద్దలు ఎట్లా చెప్తారో మేము కూడా అదే రకంగా 10 సార్లు చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష, ఇది పదే పదే మనం ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మానేయమని చెప్తే మానేయరు అధ్యక్ష. సిగరెట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రజలు ఆలోచిస్తారు అధ్యక్ష. ఇప్పటికే ప్రజలు ఒక రకంగా ఆలోచించారు కాబట్టి కూటమికి పట్టం కట్టారు అనేటువంటిది నేను చెప్తున్నా అధ్యక్ష. ఇవన్నింటికీ సమాధానాలు వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష? మాకు టైం ఇవ్వడం లేదు. రండి అధ్యక్ష, రమ్మని నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. మీరు అనుమతిస్తే నా సమయాన్ని తగ్గించుకుంటాను అధ్యక్ష. ఇక్కడున్న సభ్యుల్ని అనుమతిని తగ్గించుకుంటాం. వచ్చి ఏం మాట్లాడతారో మాట్లాడమనండి అధ్యక్ష. రారు అధ్యక్ష, రాలేరు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సభకు వాళ్ళు రాలేరు అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళ పాపాలు, చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టలేదా అధ్యక్ష? వీళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టలేదా అధ్యక్ష? రైతు బజార్లని, కలెక్టరేట్లని, మీకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ని, ఇవన్నింటినీ తాకట్టు పెట్టలేదు అధ్యక్ష. ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మేము అనేక అంశాలు లేవనెత్తితే అవహేళన చేశారు అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారిని కలిసి మేము చెప్పామంటే ఆఖరికి గవర్నర్ గారికి రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణని కూడా తొలగించేలా వీళ్ళు జీవోలు ఇష్యూ చేశారు అధ్యక్ష. గవర్నర్ గారి మీద కూడా డబ్బులు వసూలు కోసం కేసులు పెట్టొచ్చు అనేటువంటి విధంగా వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. మేము ఇవన్నీ ఎత్తి చూపిస్తే ఆనాడు కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలించింది అధ్యక్ష. నివ్వెరపోయింది అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి దాష్టికాలు, ఆర్థిక అరాచకాలు చూసి నివ్వెరపోయిన తర్వాత ఒక జనరల్ గైడ్ లైన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇది ఇట్లానే వదిలేస్తే ఈ ఆర్థిక అరాచకం దేశం మొత్తం కూడా పాకుతుంది అనేటువంటి ఉద్దేశంతో కార్పొరేషన్ల ద్వారా తీసుకునేటువంటి అప్పుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామనేటువంటిది సర్క్యులర్ జారీ చేశారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి పాపాల ఫలితం కాదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ ఈరోజు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అనేటువంటిది వాస్తవం అధ్యక్ష. 3 స్లైడ్లు తమరు అనుమతి వేయాలనుకుంటున్నాను అధ్యక్ష. కేవలం 3 స్లైడ్లు. ఎందుకనంటే అధ్యక్ష, నిజంగా ఏం జరిగింది, మనం ఎక్కడున్నాం అనేటువంటిది ఒకసారి మనల్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మన కంపారిజన్ తెలంగాణతో మన పైన ఒక రెఫరెన్స్ పాయింట్గా పెట్టాను అధ్యక్ష. ఒక ఫస్ట్ స్లైడ్ అధ్యక్ష, స్టేట్ ఓన్ రెవెన్యూ చివరి కాలం చూడమంటున్నా అధ్యక్ష. మన రాష్ట్రానికి మనం సంపాదించుకునేటువంటి ఆదాయం అంటే మన కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజు, మైనింగు ఇవన్నీ కలిపితే మనం ఎక్స్పెక్టెడ్ 1,00,000 బడ్జెట్ 24-25 అధ్యక్ష. గత దాంది మనది రివైజ్డ్ ఎస్టిమేట్ ఇచ్చాం. తెలంగాణది బడ్జెట్ ఎస్టిమేట్, ఎందుకంటే అవి ఆడిటెడ్ ఫిగర్స్ అవే అందుబాటులో ఉన్నాయి కాబట్టి 1,01,985 కోట్లు మన ఆదాయం అధ్యక్ష. గత సంవత్సరం అంటే 1,02,000 కోట్లు మన ఆదాయం అనుకోండి అధ్యక్ష. మన జీతభత్యాలకు ఎంత ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష? 89,008 కోట్లు, అంటే దాదాపు 90,000 కోట్లు. 90% ఆఫ్ అవర్ ఇన్కమ్ వీఆర్ పేయింగ్ ఆన్ ది శాలరీస్ అండ్ పెన్షన్స్ అధ్యక్ష. పెన్షన్స్ అంటే కేవలం ఉద్యోగులు మాత్రం అధ్యక్ష, మరి వృద్ధులకి పెద్దలకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కాదు అధ్యక్ష. 90% మనం రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేస్తుంది అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి తెలంగాణను తీసుకోండి అధ్యక్ష. వాళ్ళ స్టేట్ ఓన్ రెవెన్యూ 1,73,389 కోట్లు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళ శాలరీ ఎక్స్పెండిచరు 51,682, అంటే కేవలం 30% అధ్యక్ష. ఇంకో 5,000 పెరిగింది అనుకుందాం అధ్యక్ష, 35%.